వద్దు వద్దు అంటే మంచి సంబంధం అని చెప్పి నాకు ఇష్టం లేని పెళ్లి చేసాడు డాడీ. చాలా టార్చర్ చేశాడు కానీ తట్టుకున్నా. ఇప్పుడు వాడిని వదిలేద్దామంటే ప్రెగ్నెంట్ అయ్యాను డాడీ. ఊరుకోమ్మా ఊరుకో, నేను మాట్లాడతాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. వద్దండి, కొట్టుకండి. అమ్మా లోకి ఏమైందమ్మా? ఏమండి ఏమండి తొందర రండి. అమ్మా భయపడకమ్మా, భయపడకు, నీ పక్కనే ఉన్నానమ్మా, భయపడకు. హలో అల్లుడు గారు, కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవటం? అసలే తను ప్రెగ్నెంట్. అయ్యో మావయ్య, నేనేం అనలేదు మావయ్య, తనని చాలా బాగా చూసుకున్నాను. ఫస్ట్ మీరు ఇంటికి పంపేయండి. తనని కొట్టడం, మీరు వేరే అమ్మాయితో తిరగడం ఇదేం బాలేదు బాబు. పద్ధతి మార్చుకుంటానంటే మా అమ్మాయిని ఇప్పుడే పంపిస్తాను. నేను ఇలానే ఉంటా, నా పద్ధతే ఇంత. అయినా నా దగ్గర పంపించకుండా ఇంకెక్కడ పంపిస్తారు? దానికి వేరే దిక్కు లేదు మావయ్య, సైలెంట్ గా నా దగ్గరకు పంపేయండి. నోరు ముయ్యరా! నీలాంటి లంగగాడికి ఇచ్చి పెళ్లి చేసినందుకు నేను సిగ్గుపడుతున్నా. నాకు దొరికిన తక్కువరా, మళ్ళీ పెళ్లి చేస్తా. అది కూడా కుదరకపోతే నా దగ్గరే పెట్టుకొని రాణిలా చూసుకుంటా. పెట్టేరా ఫోరం. ఎంతో మంది తల్లిదండ్రులు నాలాగా శాలరీ ఎక్కువ వచ్చే సంబంధమనో అబ్రాడ్ సంబంధమనో పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. చివరికి నా పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా మీరే ఆలోచించుకోండి.